last session of this series of meetings. ఈ సమావేశాల్లో చివరి సమావేశానికి మనం వచ్చాం. And if you have been following along everything that you have heard so far, ఇంతవరకు మీరు వినినటువంటి సత్యాలన్నీ కూడా గ్రహిస్తూ అనుసరిస్తూ వచ్చినట్లయితే, I believe that if you have obeyed all that you have heard, you will be much more prepared. వినినటువంటి సత్యాల విషయంలో మీరు గనక విధేయత కనబరిచినట్లయితే ఎంతో గొప్ప ప్రతిఫలము పొందబోతూ ఉన్నారు. The Lord has kept us on earth to be His witnesses. భూమి మీద దేవుడు మనలను ఎందుకు ఉంచాడంటే ఆయనకు సాక్షులుగా ఉండడం కోసం. We are all sensible people. మనమందరం కూడాను ఎంతో గ్రహింపు కలిగిన వాళ్ళం. If the only reason Jesus saved you was to take you to heaven, యేసయ్య నిన్ను రక్షించింది కేవలం పరలోకం తీసుకోవడం కోసమే అయినట్లయితే, then the best thing to do would be to kill you as soon as you're born again. శ్రేష్టమైనటువంటి సంగతి ఏమిటంటే ఆత్మహత్య చేసుకుని పరలోకం వెళ్ళడం మంచిది. Because then you won't backslide, you won't go to hell. మరి విశ్వాసంలో వెనికి పడటం, నరకానికి పోవటం అలాంటి గొడవలే ఉండవు. But I was saved when I was 19 and a half. 19.5 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రక్షణ పొందాను. It's about 50 years ago. 50 సంవత్సరాల క్రితం నేను రక్షణ పొందాను. And I am very thankful that the Lord has given me 50 years on this earth. ఈ భూమి మీద 50 సుదీర్ఘ సంవత్సరాలు దేవుడు నాకు ఇచ్చాడు. After I was born again. కనుక నేను మారు మనసు పొందిన తరువాత 50 సంవత్సరాలు భూమి మీద దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు. And I can say that in all these 50 years I have tried to live for Jesus Christ. ఈ 50 సంవత్సరాలు కూడాను యేసు కోసమే జీవించాలనేటువంటి ఒక తపనతో నేను జీవించాను. God is my witness that in all these 50 years I never lived to make money. ఈ 50 సంవత్సరాల్లో కూడాను దేవుడే నాకు సాక్షి, డబ్బు కోసం నేను ఆరాట పడలేదండి. I never went anywhere to make money. నేను ఎవరి దగ్గర కూడా వెళ్ళి డబ్బు అడగలేదు. But to be a witness for Jesus Christ. యేసు కోసము సాక్షిగా ఉండాలనే ఒక ఆరాటం. The result is I am a very happy man. ఈ ప్రతిఫలంగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. And I am a very healthy man. ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. And I wish the same for all of you. అదే ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలి అనేది నా ఆకాంక్ష. Make it your goal to be a witness for Jesus Christ. యేసు కోసం సాక్షిగా ఉండాలి అనే ఒక లక్ష్యం నువ్వు కలిగి ఉంటే మంచిది. Because we don't have another 50 years. ఎందుకంటే మనకు ఇంకా 50 సంవత్సరాలు ఉండవు. We don't have another 30 years. 30 సంవత్సరాలు ఉండవు. I think we are very close to the coming of Christ. ప్రభు రాకడకు చాలా సమీపంగా ఉన్నాం. So live your life totally for God. దేవుడి కోసమే సంపూర్ణంగా మీరు జీవించండి. And you won't have any regret when Christ comes again. యేసు వారు వచ్చినప్పుడు నీవు వ్యధ చెందాల్సినటువంటిది ఏది కూడా ఉండదు. You must have the goal that when you see Jesus, He will say these words to you. ప్రభువైన యేసుని నువ్వు కలుసుకున్నప్పుడు ఆయన నీతో చెప్పవలసిన మాటలు, Well done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా అనే మాటలు నువ్వు వినాలి. Sadhu Sundar Singh used to say this. Sadhu Sundar Singh used to say this. సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట చెప్పేవారు. You will never get another chance to bear the cross when you go to heaven. పరలోకానికి వెళ్ళినప్పుడు సిలువ మోయడానికి మరొక అవకాశం నీకు ఉండదు. This is the only time you can bear the cross for Jesus Christ and show Him that you love Him. నీవు యేసును ప్రేమిస్తున్నట్టుగా ఆయన సిలువను మోసుకుని వెళ్ళడానికి ఈ లోకంలో ఒకే ఒక అవకాశము. In heaven where Jesus is worshipped, it is very easy to say I love you Lord. పరలోకంలో అందరం కూడాను యేసును ఆరాధిస్తున్నప్పుడు యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం సులభమే. That's very easy. అది చాలా సులభం. But the place to say it is now. అయితే ఆ మాట ఇప్పుడే చెప్పాలి నువ్వు ఈ లోకంలో. To be a witness for Christ in a world that does not love Him. యేసును ప్రేమించనటువంటి లోకంలో నీవుంటూ నేను యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. To be a light in the darkness. చీకటిలో వెలుగుగా నీవు ఉండాలి. There's no use being a light in heaven. There is no darkness there. పరలోకంలో చీకటి ఉండదండి. అక్కడ నీవు వెలుగుగా ఉండాల్సిన అవసరం లేదు. Jesus said in Luke chapter 21.
లూకా సువార్త 21లో ప్రభు చెప్పాడు, that in the last days చివరి దినములలో there are so many terrible things that are going to happen in the world. ప్రపంచానికి చాలా అపాయకరమైనటువంటి దినములు కలుగుతాయి. Verse 25, Luke 21, verse 25. 21 లూకా 25. There will be signs in the sun and the moon and the stars. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష. I don't know whether we have started seeing those yet. మరి వాటిని ఇంకా మనము చూస్తున్నామో లేదో నాకు అభిప్రాయం లేదు. I believe we will see them. మీరు తప్పకుండా వాటిని చూస్తారు. But the rest of that verse we are already seeing. అయితే ఆ వచనములో ఉన్నటువంటి మిగతా విషయాలు మనము చూసి ఉన్నాం. The things that are happening in the sun, moon and stars maybe is going to take place soon. సూర్య చంద్ర నక్షత్రాల్లో జరగబోయే సూచనలు త్వరలో జరగబోతున్నాయి. But on the earth, అయితే భూమి మీద dismay among the nations, జనముల మధ్య కలవరము and perplexity, ఆ యొక్క శ్రమ లేకుంటే గజిబిజి. And then it speaks of the tsunamis, what we call tsunamis nowadays. ఈ దినాల్లో సునామీ అని మనం పిలుస్తున్నాము. That's what he says there, the roaring of the sea and the waves. ఇక్కడ సముద్ర తరంగముల ఘోష అంటూ ఉన్నాడు. And when all these things happen, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు men will faint from fear, ప్రజలందరూ కూడాను కలవరపడి మూర్ఛపోతారు, wondering what is going to come upon the world. ప్రపంచం మీదకు ఏమి రాబోతున్నది, ప్రళయము. So many things will be shaken. ఎందుచేతనంటే ఎన్నో శక్తులు కదిలించబడుతూ ఉన్నాయి. Many things are going to shake on earth and heaven. ఈ భూమి మీదను ఆకాశంలో కూడాను ఎన్నో శక్తులు కదిలించబడుతున్నాయి. And then verse 27, the Son of Man will come in a cloud. 27వ వచనంలో యేసయ్య మేఘ రూఢుడై రాబోతూ ఉన్నాడు. Then he said, when these things begin to take place, ఇవన్నీ కూడాను జరగనారంభించినప్పుడు, when you see men fainting for fear, ఈ యొక్క ప్రజలందరూ కూడా కలవరతో బెంబేలెత్తిపోతున్నప్పుడు, when you hear about the tsunamis, ఈ సునామీ అనే దాని గురించి వింటూ ఉన్నప్పుడు, what should you do? మనం ఏం చేయాలి? Don't be like the people in the world. ఈ లోకంలో ఉన్న ప్రజల్లాగా మీరు ఉండొద్దు. Don't go with anxiety and fear. ఆందోళనతో భయము చెందవద్దు. What did he say? ఆయన ఏమంటున్నాడు? Straighten up కనుక మీరు ధైర్యము తెచ్చుకొనండి, and lift up your head, మీ తలలు పైకెత్తుకొనండి, because your redemption is near. మీ విడుదల సమీపించి We are ఉన్నది. going to be delivered from this world. ఈ లోకము నుంచి మనము విడుదల పొందుతాం. So what should we do in these days? కనుక ఈ దినాల్లో మనం ఏం చేయాలి? Verse 34, 34 వచనం, be on guard that your heart is not drunk with the worries of this life when that day comes on you suddenly like a trap. ఈ యొక్క లోక ఐక విచారాలను బట్టి మీరు మందముగా ఉన్నందున అకస్మాత్తుగా ఆ దినము మీ మీదకి రాకుండా చూసుకోండి. But keep on the alert, verse 36, praying at all times. 36వ వచనంలో మీరందరూ కూడాను జాగరూకతతో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి. So that you will have the strength to escape or overcome all these things. వీటన్నిటిని కూడా జయించడం కోసం ఆధ్యాత్మిక బలము పొందినట్లు, And to stand before the Son of Man. ఇక్కడ మనుష్య కుమారుని యొక్క ఎదుట నిలవబడినట్లు. I believe that Christians are going to face very difficult times in the days to come. రానున్న దినాల్లో క్రైస్తవులకు ఇంకా విపత్కరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. Jesus said that all nations will hate you. ఈ ప్రజలందరూ కూడాను మిమ్మల్ని ద్వేషిస్తారు. He said in the world you will have tribulation. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. So I believe that we are coming into a time where we're going to have a lot of opposition. మనం ఎంతో ప్రతిఘటన ఎదుర్కొనేటువంటి దినాలు రాబోతున్నాయి. And you can escape that opposition by denying Christ. ఆ వ్యతిరేకతను మనము తప్పించుకోవాలంటే యేసును నేను ఎరుగునని చెప్పాలి. But if you stand faithful to Christ, లేకుంటే యేసుకు నమ్మకంగా నువ్వు నిలబడతావా? you may suffer. లేక శ్రమ అనుభవించవచ్చు. Some of us may be killed. మనలో కొంతమంది చనిపోవచ్చు. Just like the early apostles. ఆది అపోస్తలులు హతసాక్షులైనట్టు. Then we will have a glorious entrance into God's kingdom. ఆ తర్వాత దేవుని రాజ్యములో మహిమ ప్రవేశం మనకుంటుంది. I believe the best way to die is as a martyr for Jesus Christ. యేసు కోసం హతసాక్షిగా చనిపోతే ఎంతో శ్రేష్టమైనటువంటి విధానం. Every other way of death is a very cheap way. మిగతా మరణం అంతా కూడాను మామూలు చౌకబారు మరణం. To grow old and just die.
బాగా పండు ముసలోళ్ళై చచ్చిపోవడం, or to have a road accident and die, లేకుంటే రోడ్డు ప్రమాదంలో చచ్చిపోవడం, or to get cancer and die. లేకుంటే క్యాన్సర్ వచ్చి చచ్చిపోవడం. There are so many ways in which people die. కనుక మా ప్రజలు మరణించే విధానాలు ఎన్నో ఉంటాయి. Which is the best way? అయితే శ్రేష్టమైన మార్గం ఏంటి? I think a lot of people say, I just like to grow old and die. చాలా మంది అంటారు పండు ముసలోళ్ళే చనిపోతే మంచిది. I think that's the second best way. అది రెండో శ్రేష్టం. అది The best way is to die as a martyr for Jesus Christ. శ్రేష్టమైన మార్గం ఏంటంటే హతసాక్షిగా మరణించడం. I have no doubt in my mind about that. దాని గురించినటువంటి సందేహము ఈ ఇసుమంతా కూడా నా మనసులో లేదు. That's how Jesus died. యేసయ్య ఆ విధంగా మరణించాడు. That's how his early apostles died. ఆది అపోస్తలులు ఆ విధంగా మరణించారు. That is how some of the greatest saints in the history of the world have died. ప్రపంచ సంఘ చరిత్రలో మహా గొప్ప పరిశుద్ధులు ఆ విధంగా మరణించారు. I want to ask you a question. అయితే ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. How do you want to die? ఎలా మరణించాలని మీరు ఆశిస్తున్నారు? Best way or second best way? మొదటి శ్రేష్టమా రెండవ శ్రేష్టమా? How much is your faith in Jesus Christ? ప్రభువైన యేసులో ఎంత విశ్వాసం నీకుంది? Do you believe that to honor God and stand up for him is the greatest thing you can do on this earth? ఈ లోకములో దేవుని కోసం నిలబడి ఆయనకు గౌరవంగా బ్రతకడమా? To stand as a witness for Christ in a dark world? ఈ చీకటి లోకములో క్రీస్తుకు సాక్షులుగా ఉండడమా? I remember hearing a story, a true story from Africa about 40-50 years ago. 40-50 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో జరిగిన ఒక సంఘటన నేను విన్నాను. I heard this from a missionary who was in that country. ఆ దేశంలో ఉన్నటువంటి ఒక మిషనరీ ద్వారా నేను ఈ మాట విన్నాను. In the country of Kenya, కెన్యా అనేటువంటి దేశంలో there is a tribe called the Kikuyu tribe. కికుయు జాతి వారు ఉన్నారు. There were no Christians in that tribe. ఆ జాతిలో క్రైస్తవులు లేరు. They all worship some type of spirits. వారు ఏదో కొన్ని దురాత్మలను పూజిస్తారు. And then missionaries went there and told them about Jesus. మిషనరీలు అక్కడికి వెళ్ళి ప్రభువైన యేసుని గురించి చెప్పారు. I praise God for people who have sacrificed so much to tell others about Jesus Christ. యేసుని గురించి ఇతరులతో చెప్పడం కోసం ఎందరో త్యాగాలు చేశారు. వారంటే నాకెంతో అభిమానం. They never lived the comfortable life that you and I live as Christians. క్రైస్తవులుగా నీవు నేను జీవించిన సుఖమయ జీవితం వారు జీవించలేదు. They left their country, left their parents, left their relatives and went to some strange land to preach about Christ. దేశాన్ని, కుటుంబాన్ని, జనాన్ని మొత్తాన్ని విడిచిపెట్టి దూరదేశం వెళ్ళి వారు సువార్త ప్రకటించారు. They never did it for money. డబ్బు కోసం వారు చేయలేదు. They could have made more money living at home. ఒకవేళ వారు స్వదేశంలో ఉన్నట్లయితే ఎంతో డబ్బు సంపాదించేవాళ్ళు. They gave it up because they loved Jesus. ప్రభువైన యేసును వారు ప్రేమించారు కాబట్టి అంతా విడిచిపెట్టారు. You and I are nothing compared to such great servants of God. అటువంటి గొప్ప దైవజనులతో పోలిస్తే నీవు నేను ఇసుకతో సమానం. We are ordinary people. మనమందరం కూడా సామాన్యమైన ప్రజలమే. These are great servants of God. అయితే వారు దేవునికి మహా గొప్ప సేవకులు. So as a result of the work of these missionaries, one man was converted. అయితే ఈ మిషనరీ గారు చేసినటువంటి సువార్త సేవను బట్టి ఒక్క ఆయన రక్షణ పొందాడు. And his 12-year-old boy was converted. His 12-year-old son was also converted. 12 సంవత్సరాల పిల్లవాడు రక్షణ పొందాడు. తర్వాత when they became Christians, వారిరువురు క్రైస్తవులయ్యారు. they stopped worshiping all these spirits. ఈ క్షుద్ర శక్తుల పూజ విరమించారు. So the word went around that village, these people have become Christians. ఇగో ఈ ఇద్దరు కూడాను క్రైస్తవులయ్యారని చెప్పని ఆ గ్రామంలో తెలిసింది. So the chief of that tribe called this man and his son. ఆ జాతికి ఉన్నటువంటి పెద్దవాడు ఉంటాడుగా, పెద్ద అతను పిలిపించాడు. And called all the people. ప్రజలందరిని కూడా పిలిపించాడు. They set up a court. అక్కడ వారు ఒక న్యాయస్థానం లాగా సమావేశమయ్యారు. He asked him, are you a Christian? మీరు క్రైస్తవులయ్యారా? He said, yes, I belong to Jesus Christ. యేసు క్రీస్తుకు చెంది ఉన్నాం మేము. He said, no, you can't be a Christian, you're a Kikuyu. నువ్వు కికుయువు కాబట్టి క్రైస్తవుడు కావడానికి వీల్లేదు. No, he said, I'm a Christian. నేను క్రైస్తవుడేనండి. And he said, I'll have to cut off your head. అయితే నీ శిరస్సును నేను ఖండించి వేయాలి. So you can do what you like, I'm a Christian. నేను క్రైస్తవుడు బాబు, ఏం చేసుకుంటావో చేసుకో. So they put his head on a block and chopped it off. కనుక ఒక కొయ్య మీద శిరస్సు వంచి కత్తితో నరికి వేశారు. And with all that blood flying around, ఆ రక్తం అనేటువంటిది ఉవ్వున ప్రవహిస్తూ ఉంది. the chief called the little boy. అప్పుడు ఈ జాతి పెద్ద పిలిచాడు పిల్లోడిని. The 12-year-old boy. 12 సంవత్సరాల పిల్లోడు. So you want to follow your father? నాన్నగారు లాగానే నువ్వు కూడా చచ్చిపోతావా? Are you a Christian? నువ్వు క్రైస్తవుడువా? He said, I'm a Christian. అవునండి, నేను కూడా క్రైస్తవుడే. 12 years old. 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడు. You look at some 12-year-old boy here and you see how old he was. ఇక్కడ 12 సంవత్సరాల పిల్లవాడిని ఎవరైనా చూశారంటే మీకు అర్థమైపోతుంది. And he said, I'm a Christian. నేను క్రైస్తవుని. And he said, I'll cut off your head. అయితే నీ తల కూడా నరికేస్తాను. So he said, wait, chief.
అయితే ఒక్క నిమిషం ఆగండి పెద్దగారు. And he took off his shirt చొక్కా విప్పాడు. and he gave it to the chief. ఆ చొక్కాను ఆయనకి ఇచ్చాడు. He said, before this shirt is spoilt with my blood, ఈ యొక్క చొక్కా నా రక్తంతో తడవక ముందు I want to give it to you. నీకు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. Give it to your son. నీ కుమారుడికి ఈ చొక్కా. And please remember always ఎల్లప్పుడూ గుర్తుంచుకో, that even though you killed me, I loved you. నీవు నన్ను చంపినా కూడా నేను నిన్ను ప్రేమించాను. When you see this shirt. ఆ చొక్కాను చూసినప్పుడల్లా కూడా ఈ సత్యం గుర్తుపెట్టుకో. So they put the head on his head there and chopped it off. వెంటనే కొయ్య మీద తల వంచారు, నరికి వేశారు. Do you want to follow in the footsteps of such people? అటువంటి వారి అడుగు జాడల్లో నడవాలి అనే ఆశ మీకు ఉన్నదా? Could God have saved their lives? దేవుడు వారి జీవితాలను రక్షించి ఉండలేడా? You know, Paul's head was chopped off by King Nero. ఈ యొక్క నీరో చక్రవర్తి పౌలు గారి శిరస్సును కూడా శిరచ్ఛేదనం చేశాడు. Could God have saved his life? దేవుడు ఆయన జీవితాన్ని రక్షించి ఉండలేడా? Yes. రక్షించి ఉండేవాడే. They crucified Peter upside down. పేతురును తలకిందు కాళ్ళు పైన పెట్టి సిలువేశారండి. They crucified Andrew in an angular cross. తర్వాత ఈ యొక్క యాంగులర్ క్రాస్ లో సిలువలో కూడా ఆంద్రేయను చంపివేశారు. Could God have saved them? దేవుడు వారిని రక్షించి ఉండేవాడా? Thomas came to Kerala. థామస్ గారు తోమా కేరళకు వచ్చాడు. And then he preached all the way to Madras. అక్కడి నుంచి మద్రాసుకు వచ్చాడు. And he was killed there. అక్కడ మద్రాసులో ఆయన చంపబడ్డాడు. Could God have saved his life? దేవుడు ఆయన జీవితాన్ని రక్షించి ఉండేవాడు కాదా? Sure. తప్పకుండా ఉండేవాడే. Why didn't he save them? అయితే ఎందుకు దేవుడు వారిని రక్షించలేదు? Didn't he save Daniel in the lion's den? సింహాల బోనులో దానియేలును దేవుడు రక్షించలేదా? Didn't he save Shadrach, Meshach and Abednego inside the fire? అగ్ని గుండములో షడ్రక్ మెషక్ అబెద్నెగోలను దేవుడు రక్షించలేదా? Why didn't he save these greatest servants of God? అయితే ఇంత గొప్ప సేవ చేసిన వీరిని ఎందుకు దేవుడు రక్షించలేకపోయాడు? Because that is how God was going to show the devil that he has got such people who will even give their lives for him. ఇక్కడ సాతానుకు ఒక పాఠం నేర్పాలని, చూడు నా కోసం భూలోకంలో ఇలాంటి ప్రియులు ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు. They glorified God in their life and they glorified God in their death. తమ జీవితంలోనూ మరణంలో కూడా దేవుడికి వారు మహిమను తెచ్చారు. That's the only way we can overcome Satan. సాతానును జయించాలంటే ఇది ఒకటే మార్గం అండి. See in Revelation chapter 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. Revelation chapter 12 we read ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. how Satan was thrown down to the earth. ఇక్కడ సాతానుడు ఆకాశం నుండి క్రిందకు పడుతూ ఉన్నాడు. And it tells about certain people who overcame Satan. ఇక్కడ సాతానును జయించినటువంటి వారి గురించిన ప్రస్తావన ఉంది. In our last session I was saying that we don't fight with people, we fight with Satan. ఇంతకు మునుపు సమావేశంలో ఏం చెప్పానంటే, మనము శరీరాలతో పోరాడడం లేదు, దురాత్మలతో పోరాడుతున్నాం. If you want to overcome Satan you must have 3 qualities. సాతానును మనం జయించాలంటే 3 లక్షణాలు కలిగి ఉండాలి. And I want to tell you about those 3. ఈ మూడిటి గురించి నేను ఈ సమయంలో వివరిస్తాను. Revelation 12 verse 11. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. They overcame him by the blood of the lamb, by the word of their testimony, and they did not love their life even to death. గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. So there are 3 things there by which they overcame Satan. ఇక్కడ సాతానును జయించినటువంటి 3 మార్గాలు ఉన్నాయి. When Satan accuses us, you did this wrong, you did that wrong. సాతానుడు మన మీద నేరం మోపుతూ ఈ తప్పు చేసావు ఆ తప్పు చేసావు అంటాడు. And reminds us of what we did 25 years ago. 25 సంవత్సరాల క్రితం చేసిన దాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. Sins that we have already confessed 25 times. 25 సార్లు అప్పటికే నువ్వు దానిని ఒప్పుకున్నావు ఆ పాపాన్ని. You need to confess it only once, but we confessed it already 25 times. అయితే ఒకసారి మనము ఒప్పుకుంటే చాలు కానీ 25 సార్లు ఒప్పుకున్నాం. And the devil reminds you of it again. అయితే సాతానుడు మళ్ళీ నీ జ్ఞాపకం చేస్తున్నాడు. And then you confess it again. మళ్ళీ నువ్వు దాన్ని ఒప్పుకుంటున్నావు. When will you stop? ఎప్పుడు ఆపివేస్తావు? When you believe that the blood of Jesus cleanses from all sin. యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధి చేసిందని నమ్మినప్పుడు. There was a great man of God. గొప్ప దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. And once the devil was harassing him with all a list of so many wrong things you did in your life, in your past life. గత జీవితంలో బాబు ఇన్ని ఘోరమైన పాపాలు నువ్వు చేసావని చెప్పిన ఒక జాబితా ఆయన కళ్ళ ముందుకు తెస్తున్నాడు. And he listened. విన్నాడు. And he listened. ఇంకా విన్నాడు. And he told the devil,
అప్పుడు సైతాన్తో చెప్పాడు, He said, no, that's not all. He said, Satan, I've done much more than that. అరే ఇంత మాత్రమే కాదు సాతానా, ఇంతకంటే ఇంకా పెద్ద జాబితానే ఉంది నా పాపాల పుట్ట. The list is much bigger than what you said. నువ్వు చెప్పేదానికంటే గుర్తు చేసేదానికంటే ఇంకా పెద్ద పాపాలు. Make the list complete. అందుచేత జాబితా సంపూర్ణం చేయి. Write down all the millions of sins I have committed. నేను చేసినటువంటి లక్షల కొలది పాపాల కుప్ప ముందు పెట్టు. Don't just tell me about 2 or 3 of them. రెండో మూడోటి గురించి చెప్పొద్దు. Make the list complete. వాటిని జాబితా సంపూర్ణం చేయి. And then write across it, the blood of Jesus has cleansed me from all these sins. అయితే ఈ పాపాలన్నిటి నుండి కూడా యేసు రక్తము నన్ను కడిగి వేసిందని చెప్పి రాయి. That's how he overcame. ఆ విధంగా ఆయన జయించాడు. You can't overcome by arguing with Satan. సాతానుతో వాదించడం ద్వారా కాదండి. You can't even argue with him by saying, but I'm not going to do it again. అయితే నేను మళ్ళీ చెయ్యనని చెప్పడం ద్వారా కూడా కాదు. No, you overcome him because you say the blood of Jesus has cleansed me. యేసు రక్తము నన్ను క్షాళనం చేసింది. Not only from what I did 25 years ago, 25 సంవత్సరాల క్రితం నేను చేసినవే కాదు, but even what I did this morning. ఈ ఉదయకాలము చేసినవి కూడా. You go to prayer, ప్రార్థనలో వెళ్తావు, and the devil says, దయ్యం అంటుంది, how can you pray? అరే ఎలా ప్రార్థన చేస్తావా? You remember this morning how you got angry? ఇదిగో ఉదయకాలం ఎంత కోపపడ్డాను. Then you shut your mouth. అప్పుడు అంటే నోరు మూసుకుంటాం. See, the devil succeeded in shutting your mouth. కనుక నీ నోరు మూయడంలో సాతానుడు జయించాడు. You should overcome him. అతన్ని నువ్వు జయించాలి. Say, yes, I did get angry, but I repented of it and Jesus has cleansed me. కోపడ్డానయ్యా, నేను దేవుని దగ్గర ఒప్పుకున్నాను, ఆయన రక్తం నన్ను కడిగి వేసింది. Yeah, I haven't got victory over my anger yet. అయితే ఇంకా నా కోపం మీద జయం రాలేదు. I'm fighting it. అయినప్పటికీ కూడా పోరాడుతున్నాను. And until I get victory, the blood will cleanse me. అయితే ఆ విజయం పొందేంత వరకు యేసు రక్తం నన్ను కడుగుతూనే ఉంటుంది. Because I'll confess it. ఎందుకంటే నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. And one of these days I'll get the victory. ఈ దినాల్లో ఆ విజయం నేను పొందుతాను. One of these days. కనుక ఈ దినాల్లో ఒక I will get a victory one day. ఒక రోజున నేను విజయం పొందుతాను. Until then the blood of Jesus will cleanse me because I will confess my sin. నా పాపం ఒప్పుకుంటూ ఉంటాను కాబట్టి యేసు రక్తం నన్ను కడుగుతూనే ఉంటుంది. I told you the only sin God will not forgive is the sin that you don't confess. నీవు ఒప్పుకొననే పాపాన్నే దేవుడు క్షమించడు. So don't blame somebody else for your sin. అందుచేత నీ పాపం కోసం చెప్పని ఎవరి మీద నింద వేయొద్దు. That's what Adam did. ఆదాము చేసిన పని అదే. Don't get into that habit. ఆ అలవాటులోకి నీవు రావద్దు. God asked Adam, did you sin? నీవు ఆదామా పాపం చేసావా? He should have said, yes, Lord. అవును ప్రభువా చేశాను. But he didn't say that. ఆ మాట చెప్పలేదండి. You know, they say you can touch your nose like this. నీ ముక్కును ఈ విధంగా తాకవచ్చు. Or you can touch it like this. ఈ విధంగా కూడా తీసుకొచ్చి తాకవచ్చు. Roundabout way. Roundabout way. ఈ చుట్టూ తిప్పి కూడాను చెప్పవచ్చు. So you can confess your sin like this. నీ పాపాన్ని ఈ విధంగా ఒప్పుకోవచ్చు. I did it, Lord. ప్రభువా చేశాను. Or you can say, my wife gave me the fruit. నా భార్య ఇచ్చింది ప్రభువా కాయలు. And you gave me the wife. నీవేమో భార్యనిచ్చావు. And I ate it. నేను తిన్నాను. What a roundabout way to confess your sin. పాపాన్ని ఒప్పుకోవాలంటే భూమి గుండ్రంగా ఉందని చెప్పాలన్నమాట. Be straightforward. It was కనుక నిష్కర్షగా చెప్పేసేయాలండి. So please remember these 2 pictures. అందుచేత ఈ 2 దృశ్యాలు మనసులో పెట్టుకుని ఎప్పుడైనా సరే, how should you confess your sin? నీ పాపమును ఏ విధంగా ఒప్పుకోవాలి? Don't say, my wife provoked me, so I got angry. భార్య ప్రేరేపించిందండి, అందుకే నేను కోపడ్డాను. My children provoked me. ఇది పిల్లలు చూశారు, వీళ్ళే నన్ను ప్రకోపిస్తున్నారు. That is all like this. ఇదంతా కూడాను తిప్పి వస్తుంది. Lord, what type of wife you gave me? దేవా ఎటువంటి భార్యనిచ్చావు తండ్రి నువ్వు నాకు? Say, Lord, ప్రభువా I got angry. నేను కోపపడ్డాను. అయిపోయింది. The blood will cleanse you. క్రీస్తు రక్తం కడిగేస్తుంది. What happened to Adam when he went like this? అయితే ఆదాము ఈ విధంగా వెళ్ళినప్పుడు ఏమైందండి? God said, get out of paradise. ఏదిగో ఈ యొక్క పరదేశం నుంచి వెళ్ళిపో అని చెప్పి ఎల్లగొట్టేశాడు. I'll tell you another person who went into paradise. అయితే పరదేశుకు వెళ్ళిన మరొక వ్యక్తి గురించి చెప్తాను. That was the thief on the cross. అతడు సిలువ మీద దొంగ. How did he? అతడు ఎలా వెళ్ళాడు? He said, అతను అన్నాడు, you know, the one thief said, take me down from the cross. ఒక దొంగోడు ఏమన్నాడంటే, నన్ను సిలువలోంచి దించవయ్యా. I know I've done wrong things. నేను తప్పులు చేశాను, నాకు తెలుసు. I don't deserve to die. అయితే నేను మరణించడానికి అంత పాపిని కాదు. Maybe a few years in jail, that's all. కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండి సరిపోతుంది. Bring me down. అయితే నన్ను సిలువ నుంచి దించు. The other thief అయితే మరొక దొంగ said, I deserve this. దేవా నేను యోగ్యుణ్ణి. I deserve this death. ఇదిగో ఈ మరణానికి నేను అర్హుణ్ణి. I did wrong.
నేను తప్పులు I've చేశాను, killed people, నేను ప్రజలను I've చంపాను, stolen money. డబ్బు దోపిడీ చేశాను. I don't blame my parents for bringing me up badly. నా తల్లిదండ్రులను నేను నిందించడం లేదు నా చెడ్డ ప్రవర్తనకు. I don't blame other friends who taught me bad habits. తర్వాత చెడు అలవాటు చేసిన స్నేహితులను కూడా నేను నిందించడం లేదు. I don't blame the police who had something against me. లేకుంటే నాకు విరోధంగా కేసు బుక్ చేసినటువంటి పోలీసు వాళ్ళని I అనట్లేదు. don't blame the judge. లేకుంటే ఆ న్యాయాధిపతిని కూడా నేను తిట్టడం I లేదు. don't blame God. దేవుణ్ణి కూడా నేను నిందించడం లేదు. I am the only one to blame. నేను ఒక్కడినే నా అపరాధానికి నిందితుడిని. Lord, please have mercy on me. ప్రభువా నన్ను కనికరించుము. Remember me when you come into your kingdom. నీ రాజ్యములోకి నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుము. He thought the kingdom would come very quickly. అతడు అనుకున్నాడు రాజ్యం త్వరగా వస్తుంది అనుకున్నాడు. He didn't know the kingdom will take 2000 years. అయితే 2000 సంవత్సరాలు పడుతుందని అతను తెలియదు ఆ రోజున. And the Lord said, ప్రభు చెప్పాడు, you don't have to wait 2000 years. 2000 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. Today, నేడే you'll come with me to paradise. నాతో పాటు పరదేశుకు వస్తావు. How did he get into paradise? ఆ పరదేశుకి ఎలా వెళ్ళాడండి అతను? Because he touched his nose directly. అతను నేరుగా ముక్కును తాకాడు. I am guilty. నేను అపరాధిని. Have you learned how Adam got kicked out of paradise? ఆదాము పరదేశం నుంచి ఎలా బయటికి తోలివేయబడ్డాడు? Lord, my wife, నా భార్య, and you gave me this wife. ఆ భార్య నువ్వు నాకు ఇచ్చావు. And last in the list, I sinned. చివరిలో నేనే చేశాను. చివరికి Don't confess your sin like that. నీ పాపాన్ని ఆ విధంగా ఒప్పుకోవద్దండి. Don't say, but you did it and then I said something. నీవు చేసావు అందుకోసమనే నేను చేయాల్సి వచ్చింది. Your sin will never be forgiven. You'll be kicked out of paradise. నీవు నీ పాపం క్షమించబడదు, పరదేశం నుంచి బయటికి Jesus has వెళ్ళిపోతావు. died for all your sins. నీ పాపాలన్నిటి కోసం ప్రభువైన యేసు వారు మరణించారు. Learn from the thief on the cross. ఆ సిలువ మీద దొంగ దగ్గర పాఠం నేర్చుకో. Say, I'm guilty. నేను అపరాధిని. You'll be free. నువ్వు వెంటనే విడుదల పొందుతావు. Have you heard the story of the king who went to a jail on his birthday? ఒక రాజుగారు తన జన్మదినంలో చెరసాలకు వెళ్ళాడు. To set the prisoners free. అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడాను విడిచిపెట్టాలని. As a birthday gift. ఎందుకంటే అది జన్మదిన కానుక. So he went to each cell and asked the prisoner, why are you here? గదికి వెళ్ళాడు. వాళ్ళని అడుగుతున్నాడు, ఎందుకు ఉన్నావు ఇక్కడ నువ్వు? Everybody had an excuse. ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక సాగు చెప్పాడు. I am not guilty. My face looked like somebody else's. They caught me, put me here. చూడు బాబు, వేరే దొంగోడు ముఖంలో నా ఉంటే నన్ను తీసుకొచ్చి ఏళ్ళ నిందులో పడేశారండి. Or somebody, the judge did not like me and so he accused me. I have not done anything wrong. ఆ న్యాయాధిపతికి నేనంటే ఇష్టం లేదు, అందుకే తీసుకొచ్చి నన్ను ఇందులో పడేశాడు. The police could not find anybody. They just caught me and put me here. పోలీసు వాళ్ళకి ఎవడు దొరకలేదు. చివరికి నేను రోడ్డు మీద పోయి నన్ను పట్టుకొచ్చి ఇందులో పడేశారు. Everybody had an excuse. ప్రతి ఒక్కరు కూడా కుంటి సాగులు They came to the చెప్తున్నారు. last cell. చివరి గదికి వెళ్ళాడు. What about you? నీ గురించి ఏమిటయ్యా? He said, I'm guilty. I did wrong. అయ్యా నేను తప్పు చేశాను, నన్ను తీసుకొచ్చి పడేశారు. So the king called the jailer. అప్పుడు వెంటనే జైలు అధికారిని పిలిచి, He said, these are all good people. వీరందరూ కూడా మంచి వాళ్ళే. They are not done anything wrong. వాళ్ళు ఏమి తప్పులు చేయలేదంట కదా. There's only one bad man here. ఇక్కడ ఒకడే చెడ్డోడు ఉన్నాడు. If we leave him here, he will spoil all these people. వీడిని కనుక ఇక్కడ ఉంచామంటే వీళ్ళందరినీ జడగొడతాడు. So we let him go. అందుచేత వాడిని బయటికి పంపించేయి. So it's better to be honest and confess your sin. అందుచేత నీ పాపాన్ని నేరుగా ఒప్పుకుంటే మంచిది. God loves honest people. ఎందుకంటే ఆ నిజాయితీగా ఒప్పుకునే వాళ్ళంటే దేవునికి ఎంతో సంతోషం. Will you give up one habit today for the rest of your life? నీ శేష జీవితానికి సంబంధించి ఒక అలవాటు ఈ రోజున విడిచిపెడతావా? Stop blaming other people. ఇతర ప్రజలను నిందించడం మానుకో. This is one of the main differences between Adam and Christ. ఆదాముకును క్రీస్తుకును మధ్యలో ఉన్నటువంటి తేడా ఇది These ఒకటే. are like two trees. ఇవి రెండు కూడాను రెండు చెట్లు లాంటివి. Once we were in the tree called Adam. ఒక వృక్షము ఆదాము. We had so many problems. ఎన్నో సమస్యలు. A curse. శాపము. One day the Holy Spirit cut me off from that tree. ఆ పరిశుద్ధాత్ముడు ఒక రోజు ఆ చెట్టు నుంచి నన్ను నరికివేసి, when I was born again, నేను తిరిగి జన్మించినప్పుడు, and grafted me into another tree called మరొక Jesus Christ. చెట్టులోకి ఆయన నన్ను అనుసంధానం చేశాడు. Now there is no curse on me. ఇక్కడ ఈ చెట్టు మీద శాపం లేదు. There are some foolish preachers who preach that
Even after you become a Christian, some ancestral curse can come upon నువ్వు you. క్రైస్తవుడు అయిన తర్వాత కూడా పూర్వీకుల శాపం నీ మీద ఉంటుంది బాబు అని చెప్పని కొంతమంది తెలియలేని మూర్ఖులు మాట్లాడుతున్నారు. Where did they get that teaching from? ఆ బోధ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? From some other religion, not from the Bible. ఏదో వేరే మతం నుంచో తీసుకొస్తున్నారు కానీ బైబిల్ నుంచి మాత్రం కాదు. I had a lot of ancestral curses when I was in Adam. నేను ఆదాములో ఉన్నప్పుడు పూర్వీకుల శాపం నా మీద ఉండింది. Not only from my grandfather, but all the way from Adam. తాత ముత్తాతలు కాదండి, ఆదాము నుంచే ఆ శాపం నాకు వచ్చింది. But one day I was cut off from that. అయితే ఒక రోజు నేను అక్కడ నరికివేయబడి. And you are also, if you are born again, మీరు తిరిగి జన్మించి ఉన్నట్లయితే మీరు కూడా you are in Christ. ఇక్కడ క్రీస్తులో మీరు అనుసంధానం చేయబడుతున్నారు. క్రీస్తులో మీరు ఉన్నప్పుడు what ancestral curse can you get then? ఆ పూర్వీకుల శాపం నీ మీదకి ఎలా వస్తుంది? You know what I get here? ఇదిగో ఇక్కడ నేను వెళ్ళినప్పుడు every spiritual blessing in the heavenly places, పరలోక స్థానంలో ఉన్న ప్రతి విధమైన ఆశీర్వాదము, zero curse. అసలు శాపం అనేది సున్నా. Because he became a curse for me, Galatians 3:13. గలతీ 3:13 ప్రకారం ప్రభువైన యేసు నా కోసం శాపంగా మారాడు. So don't believe all these false preachers who can't teach you from the New Testament. క్రొత్త నిబంధనలో సత్యాలు బోధించలేనటువంటి ఈ ప్రసంగికుల మాటలు మీరు నమ్మొద్దు. And then there are even some foolish preachers who say a Christian can also have a demon. అయితే కొంతమంది ఇంకా తెలివిలేని మూర్ఖ ప్రసంగికులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవుల్లో కూడా దయ్యం ఉంటుంది. I have cast out many demons in my life from people. నా జీవితంలో చాలా మందిలో ఉన్నటువంటి దయ్యాలను వెళ్ళగొట్టాను. But never from a Christian, not even once. ఒక క్రైస్తవుడిలో మాత్రం ఎన్నడూ ఏనాడు కూడా నేను దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు. When a person is truly born again, he cannot have a demon. అతడు నిజముగా తిరిగి జన్మించి ఉన్నట్లయితే దయ్యము అతడిలో ఉండడానికి వీల్లేదు. How can Christ and the demon live in the same house? ఇక్కడ ఈ ఒకే గృహములో ఒక పక్కన సాతానుడు యేసు ఇరువురు ఎలా నివసించగలరు? Impossible. అది అసాధ్యం అని నేను చెప్తున్నాను. When we are in Christ, క్రీస్తులో మనం ఉన్నప్పుడు we are not in Adam. మనం ఆదాములో లేము. There are many differences between Adam and Christ. ఇక్కడ ఆదాముకు క్రీస్తుకు ఎంతో తారతమ్యము. Here is one of them. ఇక్కడ ఒకటి ఏంటంటే Adam could not take the blame for his own sin. ఆదాము తాను చేసిన పాపం విషయంలో అతను ఒప్పుకోలేదు. He blamed his wife. తన భార్య మీద నింద వేశాడు. My wife gave it to me. నా భార్య ఇచ్చిందండి. He blamed God. దేవుడి మీద నింద వేశాడు. You gave me this wife. నీవు నాకు ఇచ్చావు ఈ అమ్మాయిని. But I asked Adam, why did you open your mouth? అయితే ఆదామా ఎందుకు నోరు తెరిచావు నువ్వు? Did your wife open your mouth and shove it in? అయితే ఇప్పుడు ఆమె పండు పెడుతున్నప్పుడు నోరు మూసుకోవచ్చుగా, ఎందుకు తెరిచావు? Why don't you just take the blame? మరి ఎందుకు నువ్వు నింద వేస్తున్నావు? He could not take the blame for his own sin. తన సొంత పాపం విషయంలో అతను ఒప్పుకోలేకపోతున్నాడు. All people who blame others are following Adam. అందుచేత ఇతరుల మీద నింద వేసే ప్రతి ఒక్కరు కూడా ఆదాము అడుగుజాడలో నడుస్తున్నారు. When you blame your husband, when you blame your wife, when you blame somebody else for your fault, you're following Adam. చేసిన పొరపాటును బట్టి నీ భార్యనో భర్తనో వేరే వేరే మీద నువ్వు నింద వేస్తున్నావంటే, when you can't find the keys in your house, నీ గృహంలో ఇంట్లో తాళాలు కనబడడం లేదు, you tell your wife, how many times I told you, you must always keep the keys here. ఇదిగో ఎన్నిసార్లు చెప్పానమ్మా తాళాలు ఉన్న చోటనే ఉంచమని ఎన్నిసార్లు చెప్పాను? Who are you following, Jesus or Adam? Tell me. యేసును వెంబడిస్తున్నావా ఆదామును వెంబడిస్తున్నావా? What's you saying hallelujah hallelujah in the church సంఘంలోనేమో హల్లెలూయా హల్లెలూయా అంటున్నావు, and go home and say something else to your wife ఇంటికెళ్ళేమో బూతులు తిడుతున్నావు, or your husband? లేకుంటే భార్య భర్త. And what did Jesus do? What is the opposite of that? దానికి వ్యతిరేకంగా యేసు, Adam could not take the blame for his own sin. ఆదాము నేను పాపం చేశానని ఒప్పుకోలేకపోతున్నాడు. Jesus took the blame for the sins of other people. ఇతర ప్రజల పాపపు నింద యేసు తన మీద స్వచ్ఛందంగా వేసుకున్నాడు. Can you take the blame for the sins of other people? ఇతర ప్రజల పాపపు నింద నీ మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? That's the way of godliness. అదేనండి దైవ భక్తి అంటేను. There was a great saint who lived in Germany many years ago. చాలా సంవత్సరాల క్రితము జర్మనీలో ఒక మంచి దైవజనుడు ఉండేవాడు. His name was Henry Suso. హెన్రీ సూసో Everybody, he was a bachelor. He was a very, very godly man. అతడు బ్రహ్మచారి, ఎంతో దైవభక్తి కలిగిన వాడు. And he lived down the end of one street. ఆయన ఒక వీధిలో in a చివరిలో small ఉండేవాడు. house. చిన్న ఇల్లు. There were many houses along that street. ఆ వీధిలో ఎన్నో ఇళ్ళు ఉన్నాయి. One day, ఒక రోజు there was some prostitute woman who gave birth to a child. అయితే ఒక వేశ్య పిల్లోడిని కనింది. And she wanted to blame somebody.
అయితే ఈ పిల్లోడు గురించి ఎవడి మీద నింద వేయాలి. So she thought the best person to blame is go to this man, he will not complain. Go and blame Henry Suso. ఇదిగో ఈడున్నాడు బ్రహ్మచారి, వీడి మీద కనుక నింద వేసామంటే తీసేసుకుంటాడని చెప్పని పోయింది. So she went and knocked at the door of his house. అప్పుడు వెళ్ళి ఆ తలుపు తట్టింది, బ్రహ్మచారి గారి తలుపు. This is a true story. ఇది నిజంగా జరిగినటువంటి విషయం అండి. And Henry Suso opened this door and there was this woman he has never seen in his life. హెన్రీ సూస్ గారు తలుపు తెరిచారు, ఏమని ఎప్పుడు కూడా చూడలేదు. Said, yes sister, what do you want? ఏమా సోదరి, ఏం కావాలి? She said, here is the fruit of your sin. ఇదిగో నీ పాపపు ఫలమయ్యా. And made all the neighbors hear it. గట్టి కరిచేటప్పటికి ఇరుగు పొరుగు కూడా అందరూ విన్నారు. And she ran off. పారిపోయింది. Here is this పిల్లోడి చేతిలో పెట్టింది, పారిపోయింది. This godly man with a baby in his hands all of a sudden. దైవజనుడండి, ఎంతో పరిశుద్ధుడు, తన చేతిలో పిల్ల. Worse than that, his testimony among the neighbors is spoiled. ఇరుగు పొరుగులో తనకున్న సాక్ష్యం అంతా కూడా పట్టాపంచలైపోయింది. Absolutely innocent. అతడు నిరపరాధి అంటే నిరపరాధి. But you know how people tell stories. అయితే ప్రజలు కథలు ఏ విధంగా సృష్టిస్తారు? Everybody began to tell the story. ప్రతి ఒక్కరు కూడా కథ చెబుతున్నారు. So this is the so called godly man. ఈ బ్రహ్మచారి గారి కథ ఇదన్నమాట. And his testimony was gone. సాక్ష్యం అంతా కూడా బూడిద So పాలైపోయింది. he closed the door and went inside. ఆయన తలుపు వేశాడు, లోపలికి వెళ్ళాడు. And he knelt down before God. దేవుని సన్నిధిలో మోకరించాడు. Said, Lord, ప్రభువా, you know I've never seen this woman in my life. నా జీవితంలో ఎన్నడూ ఈ స్త్రీ ముఖం చూడలేదు. But in one moment she has spoiled my testimony in this ఒక whole street. క్షణంలో ఇరుగు పొరుగు నా సాక్ష్యం అంతా మంట కలిపింది. What shall I do with this baby? ఈ పాపాయితో నేనేం చేయాలి దేవా? And Jesus said to him, యేసయ్య ఆయనతో చెప్పాడు, do what I did. నేను ఏం చేశానో అది నువ్వు చెయ్యి. Suffer for the sins of others. ఇతరుల పాపముల కోసం నువ్వు శ్రమ అనుభవించు. God won't ask you to do that. దేవుడు ఆ పని నేను చేయమని అడగట్లేదు. Because Henry Suso was in the PhD class, most of us are in first and second standard. మనమందరం కూడా 1-2 తరగతుల్లో ఉన్న విశ్వాసంలో, ఆయనేమో PhD డాక్టరేట్ చేస్తా ఉన్నాడు. You know, a few weeks before that, అయితే కొన్ని వారాల ముందు Henry Suso had prayed a prayer. హెన్రీ సూస్ గారు ఒక ప్రార్థన చేశారు. Oh Lord, ఓ దేవా, make me like Jesus. యేసు వలే నన్ను చెయ్యి. This was the answer to that prayer. దేవుడిచ్చిన జవాబేమో పాపాయి. Suffer for the sins of others. ఇతరుల పాపముల విషయంలో శ్రమ అనుభవించు. Now, I'm not saying you should stop praying that prayer. అంటే ఆ ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు. We should all pray that prayer. మనమందరం కూడా ఆ ప్రార్థన చేయాలి. Lord, make me like Jesus. యేసు వలే నన్ను కూడా చెయ్యి. But this type of temptation will come to you only when you reach PhD. Don't worry. అయితే ఇటువంటి శోధన ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఉన్నతమైన డాక్టరేట్ వెళ్ళినప్పుడు. Now you'll get only first standard examination. ఇప్పుడు నీకు 1వ తరగతి పరీక్షే. Then be second standard, third standard. ఆ తర్వాత 2, 3 తరగతులు. Most of you won't even be tempted the way I'm being tempted. అయితే నాకు వచ్చే శోధన మీలో ఆ స్థాయి రాదు. Because I've been a believer longer than you. ఎందుకంటే ఎక్కువ కాలం విశ్వాసిగా నేను ఉన్నాను. God allows me to be tested more strongly than you. ఎందుకంటే ఇంకా బలమైనటువంటి శోధన నేను అనుభవించాలని చెప్పిన దేవుడు కోరుతాడు. For 10 years, 10 సంవత్సరములు the Lord has allowed me to face a court case from religious people who took me to court because I pointed out some wrong doctrines in them. ఇతరుల బోధలో ఉన్నటువంటి తప్పుడు సిద్ధాంతాన్ని వేలెత్తి చూపెట్టినందుకు వారు నన్ను కోర్టుకు లాగారు. 10 సంవత్సరాలు కోర్టుకు హాజరయ్యాను. Up to the Supreme Court. సుప్రీం కోర్టు వరకు వారు నన్ను లాగారండి. I'm not worried. అయితే నేను చింతించలేదు. I'm a servant of God. నేను దైవ సేవకుణ్ణి. What I spoke was the truth. నేను సత్యం మాత్రమే పలికాను. I never harmed anybody. ఎవరికి హాని కలిగించలేదు. But this is a test for me. ఎందుకంటే ఇది ఒక పరీక్షగా దేవుడు నాకు It won't ఇచ్చాడు. come to you because you are in a little lower class. నువ్వు ఇంకా చిన్న తరగతిలో ఉన్నావు కాబట్టి ఈ స్థాయి శోధన నీకు రాదు. I have not yet reached Henry Suso's PhD class. That is హెన్రీ still long way. సూసోసు డాక్టరేటు విశ్వవిద్యాలయపు తరగతికి నేను ఇంకా పోలే. If I am faithful, నేను నమ్మకంగా ఉంటే one day I may reach his class also. ఒక రోజు దేవుడు నన్ను విశ్వవిద్యాలయపు తీసుకెళ్తాడు. But that is a tremendous honor. అది మహా ఘనత అన్నమాట. To suffer for the sins of other people. ఇతర ప్రజల పాపం కోసం శ్రమ అనుభవించడం. It is to be really like Jesus. యేసు వలే మరి ఉండడం. So what about if we blame others?
కనుక మనం చేసిన తప్పుకి ఇతరులను నిందించడం ఎంతవరకు సబబు? Then we'll never get out of the kindergarten. మనము ఆ చిన్ని తరగతిలో నుంచి ఆ ఎల్కేజీ నుంచి మనం బయటపడాలి. Overcome Satan by the blood of the lamb. గొర్రె పిల్ల రక్తము ద్వారా సాతానును జయించాలి. Taking the blame for your sin. నీవు చేసిన పాపం విషయంలో నింద నీవే వేసుకోవాలి. Secondly, రెండవది Revelation 12:11, by the word of their testimony. వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి. Now there are two types of testimony. ఇక్కడ రెండు విధాలైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. One ఉన్నాయి. is testimony in the church. ఒకటేమో సంఘంలో సాక్ష్యం, Testimony to people. రెండవది ప్రజలకు సాక్ష్యం, Or testimony to unbelievers. అవిశ్వాసులకు సాక్ష్యం. This is what Jesus did for me. నా కోసం యేసయ్య ఇది చేశాడు. That's good. అది మంచిదే. Jesus said, you'll be my witnesses to all parts of the world. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని ప్రభు చెప్పాడు. But here the subject is not the people in the world. Here the subject is Satan. అయితే ఇక్కడ అంశము ఏమిటంటే లోకం కాదు కానీ సాతానుడే. Our testimony to Satan. ఎందుకంటే మనము సాతానుకి ఇచ్చే సాక్ష్యం. Have you ever given a testimony to Satan? సాతానుకు నువ్వు ఎన్నడైనా సరే సాక్ష్యం ఇచ్చావా? You can overcome him if you give the word of your testimony to Satan. నీ నోటి సాక్ష్యము సాతానుకి ఇస్తే సాతానును గెలవచ్చు. See, whenever I'm leading a sinner to Christ, క్రీస్తు వద్దకు ఎవరినైనా సరే ఒక పాపిని I నడిపిస్తున్నప్పుడు tell him to pray this prayer. ఈ ప్రార్థన చేయమని నేను అడుగుతాను. Lord Jesus, I am a sinner. ప్రభువా నేను పాపిని, I want to turn from all my sins. నా పాపముల నుంచి మరలుతున్నాను. I believe you died for me on the cross. సిలువలో మరణించావని నమ్ముతున్నాను. You are the Son of God. నీవు దైవ కుమారుడివి. You have risen from the dead. మరణాన్ని గెలిచి లేచావు. I want you to come into my life. నీవు నా జీవితంలో Be ప్రవేశించు. Lord of my life. నా జీవితానికి ప్రభువుగా ఉండు. Forgive my sin. నా పాపములను Make me a తీసివేయి. child of God. నన్ను నీ కుమారుడిగా చేసుకో. I believe you came in the flesh. నీవు శరీరంలో వచ్చావని I నమ్ముతున్నాను. believe you defeated Satan on the cross. సిలువలో సాతాను జయించావని నమ్ముతున్నాను. Jesus Christ, you are my Lord. ప్రభు అయిన యేసు నీవు నాకు ప్రభువువి. And then I tell them, నేను అప్పుడు thank you Lord Jesus యేసయ్యా నీకు for వందనములు saving me. నన్ను రక్షించినందుకు. I say that's finished. Amen. ఆమేన్. I అయిపోయింది. said now you speak to Satan. ఇప్పుడు సాతానుతో మాట్లాడు. You have spoken to Jesus. యేసుతో మాట్లాడిన Now I విషయం said speak to Satan. సాతానుతో చెప్పు. Satan, సాతానా I don't belong to you anymore. నేను నీకు చెంది లేను. My Lord defeated you on the cross. నా ప్రభువు నిన్ను సిలువలో జయించాడు. Jesus Christ is my Lord. యేసు నా I జీవితానికి resist you, ప్రభువు. Satan, in Jesus' name. యేసు నామములో సాతానును గద్దిస్తున్నాను. My sins are all forgiven, Satan. సాతానుడా నా పాపాలని క్షమించబడ్డాయి. You can't touch me anymore. నీవు నన్ను ఏమాత్రం ముట్టలేవు. That is the word of our testimony to Satan. నోటితో సాతానుకు చెప్పే సాక్ష్యం అది. I always make new believers say that. క్రొత్త విశ్వాసులు ఈ ప్రార్థన చేయాలని చూస్తూ And sometimes I make them say this. కొన్నిసార్లు వారు ఈ విధంగా చెప్పాలని కూడా పురమాయిస్తాను. I renounce every contact I had with Satan సాతానుతో నాకున్న సంబంధం అంతా కూడాను in my త్యజిస్తున్నాను. past life, నా గత పాప జీవితంలో whether knowingly or unknowingly. తెలుసో తెలియకో You know, by astrology and palm reading and so many things, people contact Satan. జ్యోతిష్యము, హస్త సాముద్రికం ఇలాంటివన్నీ కూడాను సాతానుడు ప్రవేశపెట్టినవే. Maybe you didn't know. నీకు తెలియకపోవచ్చు. Maybe when you worship idols. నీవు విగ్రహాలను ఆరాధించినప్పుడు, Lord, I renounce all contact I had with దేవా Satan. ఈ యొక్క సాతానుతో నా సంబంధాలన్నీ కూడాను త్రెంచి వేస్తున్నాను. That's our testimony to Satan. సాతానుకు మనం ఇచ్చే సాక్ష్యం అదేనండి. There was some time ago where one sister brought another lady for prayer to my house. ఒక సోదరి మరొక సోదరిని మా గృహానికి ప్రార్థనకు తెచ్చింది. So I made her say the same prayer. ఈ ప్రార్థన చేయమని చెప్పి నేను ఆమెకు చెప్పాను. My wife and I were sitting there. నేను నా భార్య ఆడ కూర్చున్నాం. And I told her. నేను ఆమెతో చెప్పాను. I told this lady. ఈ స్త్రీతో చెప్పాను. Say to Satan. Say this to Satan. సాతానుతో ఈ మాట చెప్పు. You were defeated on the cross. సిలువలో నీవు ఓడించబడ్డావు. Suddenly her face changed. ముఖం మారిపోయిందండి. And she looked at me. నా వైపు చూస్తుంది. And said, I was not defeated on the cross. నేను సిలువలో ఓడించబడలేదు. Ooh. That was a demon inside her. ఆమె లోపల దయ్యం మాట్లాడుతుంది అన్నమాట. The demon was speaking to me. దయ్యం నాతో నేరుగా మాట్లాడుతుందండి. So when a demon speaks to me, I speak to the demon. అప్పుడు దయ్యం నాతో మాట్లాడినప్పుడు నేను కూడా దయ్యంతో మాట్లాడాను. So I stopped speaking to the woman and I spoke to the demon. అప్పుడు ఆ స్త్రీతో మాట్లాడడం మానేసి దయ్యంతో మాట్లాడుతున్నాను. I say, you're a liar. నీవు అబద్ధికుడివి. You were defeated by Jesus 2000 years ago. యేసు ద్వారా 2000 సంవత్సరాల క్రితం సిలువలో ఓడించబడ్డావు. Get out of her right now in Jesus name. యేసు నామములో ఆమెలో నుంచి బయటికి వెళ్ళిపో. Like that he went. చీటికలో వెళ్ళిపోయింది.
And I told this lady then, అప్పుడు ఆ స్త్రీతో నేను చెప్పాను, now you're free. ఇప్పుడు నువ్వు విడుదల పొందేవమ్మా. Tell the devil, ఈ దయ్యంతో చెప్పు, you were defeated by Jesus on the cross. యేసు నిన్ను సిలువలో జయించాడు. She said it immediately. వెంటనే ఆమె చెప్పేసింది, Satan, you were defeated on the cross. సాతానుడా, సిలువలో నీవు ఓడిపోయావు. There's mighty power in the name of Jesus Christ. యేసు నామములో ఎంతో బలమైన శక్తి ఉన్నది. There are so many religions with their gods. ఇక్కడ చూడండి, చాలా మతాలు, దేవుళ్ళు ఉన్నారు. Demons don't tremble at the name of any other god. ఏ దేవుడి నామములో కూడా దయ్యము వణికిపోదు. You can try it. నువ్వు పరీక్షించండి. They are not afraid of any other name. మనము ఏ నామానికి కూడా అవి భయపడిపోవు. There is only one name that demons tremble at, the name of Jesus. ఒకే ఒక నామము, యేసు నామములో అవి భయపడిపోతాయి. And even a little child can drive out Satan in Jesus' name. యేసు నామములో ఒక చిన్న పిల్లవాడు కూడాను దయ్యాన్ని బయటికి తోలివేయొచ్చు. I heard of one servant of God about 70-80 years ago. 7-8 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడి గురించి in విన్నాను. another country. మరొక దేశం నుంచి వచ్చాడు. He lived in a village where he cast out many demons. ఈ ఒక గ్రామంలో ఆయన సేవ చేస్తూ ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. And one day somebody brought demon possessed people would be brought to his house. చాలా మంది దయ్యం పట్టిన వాళ్ళని పట్టుకొస్తున్నారు ఆయన ఇంటికి. One day they brought somebody. ఒక రోజున ఒకరిని తీసుకొచ్చారు. And he was not there. అతడు అక్కడ లేడు. But his young 12-year-old boy was there. 12 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు, కొడుకు. And he had seen his father cast out demons many times. అయితే వాళ్ళ నాన్నగారు దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాడు ఈ పిల్లోడు. And he had heard his father say, it's not my power, it's the name of Jesus. అయితే నా శక్తి కాదు, యేసు శక్తి అని చెప్పిన వాళ్ళ నాన్నగారు చెప్పడం ఎన్నోసార్లు విన్నాడు. So the man brought this demon possessed person. ఈ యొక్క దయ్యం పట్టినవాడు పట్టుకొచ్చారు. He said, is your father here? ఆయన, మీ నాన్నగారు ఉన్నారండి? No, father is not here. మా నాన్నగారు లేరండి. You got to cast out the demon here. మరి ఎందుకంటే దయ్యం పట్టింది, ఎల్లగొట్టాలి. So the boy says, bring him in. అయితే తీసుకురండి లోపలికి అంటున్నాడు పిల్లోడు. And that boy rebuked the demon and cast it out. ఇంకా దయ్యం యేసు నామములో పో అన్నాడు, అది వెళ్ళిపోయింది అంతే. See, it doesn't matter whether you're 12 years old or 80 years old. కనుక 12 సంవత్సరాల 80 సంవత్సరాలు అనేది అప్రస్తుతం. The demon doesn't say, oh, this is 80 years old, I'll tremble. 80 సంవత్సరాల ముసలోడు కాబట్టి నేను భయపడిపోవాలా అనుకోడు. It's only the name of Jesus. యేసు నామమండి. If you have faith, విశ్వాసం ఉంటే, you're 12 years old 12 సంవత్సరాల or 80 years old, 80 సంవత్సరాల, in the name of Jesus, యేసు నామములో no demon can be in your house. ఏ దయ్యం కూడా నీ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. No demon can be in another person if you rebuke it. నీవు గద్దించినప్పుడు మరొక వ్యక్తిలో కూడా దయ్యం ఉండడానికి వీల్లేదు. Let me tell you two things in my experience of casting out demons for many years. దయ్యాలను ఎన్నో సంవత్సరాలుగా నేను వెళ్ళగొడుతున్నాను, నా అనుభవంలో చెప్తున్నాను. I never had to shout at a demon. దయ్యాన్ని చూసి గట్టిగా పొలికేక పెట్టాల్సిన అవసరం లేదు. They've got good ears. ఎందుకంటే దయ్యాలకు మంచి చెవులు ఉన్నాయి, వినబడే చెవులు. Once I whispered and 30 feet away one demon left. అయితే నేను ఇక్కడ మౌనంగా గనక గుసగుసగా మెల్లగా మాట్లాడినా గానీ 30 అడుగుల దూరంలో దయ్యం పారిపోతుంది. In a meeting, ఒక సభలో you don't have to shout. నువ్వు కేక పెట్టాల్సిన అవసరం లేదు. Secondly, రెండవది, you don't have to take more than 1 minute. ఒక్క నిమిషానికంటే ఎక్కువ అక్కర్లేదండి. Word, you cast out the demon. ఒక్క వచనము, ఒక మాట చాలు, పారిపోతుంది అది. You don't have to take time. నువ్వు సమయం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. And if you have faith, you can do it. నీకు విశ్వాసం అంటే నీవు కూడా చేయవచ్చు. If your life is clean, నీ యొక్క జీవితం, if the blood of Jesus పవిత్రంగా has ఉన్నట్లయితే, cleansed you from all sin, అన్ని పాపాల నుంచి యేసు రక్తంతో కడిగి ఉంటే, you want to do the will of God in your life, నీ జీవితంలో దేవుని చిత్తం చేయాలని ఆశ నీకుంటే, the word of your testimony to Satan, ఒక్క మాట సాతానుతో నువ్వు you can సాక్ష్యం, overcome Satan. సాతానును గెలవచ్చు. This is not just for some Pentecostal people. ఇది ఎవరో కేవలం పెంతెకోస్తోళ్ళు మాత్రమే కాదు, Every believer, ప్రతి విశ్వాసి కూడాను, in Jesus' name. యేసు నామములో. You know, my wife and I, sometimes we have to stay in some lodges or hotels when we travel around. మేము అక్కడక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు నేను నా భార్య కొన్నిసార్లు హోటల్స్ లో బస చేయాల్సి ఉంటుంది. And many of these hotel rooms we find all types of sins have been committed there before we came to live there. మేము ఆ గదిలో ప్రవేశించక మునుపు అన్ని రకాల చెడ్డ పనులను జరుగుతాయి. And I can sense it. నాకు మా మనసులోకి వస్తాయి. This room, some evil has been done here. ఈ గదిలో ఏదో కొంత చెడు జరిగింది. And we pray and cast out that influence in Jesus' name. యేసు నామములో ఆ యొక్క ప్రభావాన్ని మేము బయటికి We పంపించేస్తాం. sleep peacefully and say, Lord, we want dreams about the kingdom of God. దేవా, నీ రాజ్యానికి సంబంధించిన కలలు మేము కనాలి తండ్రి.
You need not have demons influencing any room in your house. కనుక ఏ యొక్క మనిషిలో కూడాను సాతాను ప్రభావం ఉండాల్సిన అవసరం లేదు. I was staying in one believer's house once. నేను ఒక గృహములో నివాసం చేస్తున్నాను. In his guest room. తన యొక్క అతిథి గృహంలో I found some influence there. అక్కడ కూడా ఏదో ఒక ప్రభావం ఉన్నట్లుగా. So the next morning, ఉదయకాలము I asked him. అతను అడిగాను. I said, who stayed in that room before I came here? నేను అక్కడికి వెళ్ళక మునుపు అక్కడ ఎవరు అంతకు ముందు ఉన్నారు? He said some pastor's son, some young man came here and he was staying there. పాస్టర్ గారండి, యువకుడు ఒక ఆయన వచ్చాడు, ఉన్నాడండి. I said there was something wrong in his life. తన జీవితంలో ఏదో కొంత చెడు ఉన్నది. I can sense that. I don't know who he is, but there was something wrong in his life. అతడు ఎవడో నాకు తెలియదు కానీ అతని జీవితంలో కొంత చెడు ఉన్నది. You know, the devil will be afraid of you. నిన్ను చూసి సాతానుడు భయపడతాడు. You, నిన్ను చూసి, not me. నన్ను చూసి కాదు, You. నిన్ను చూసి. Don't say, oh, this is only for some great people. ఇదంతా కూడా చాలా గొప్పోళ్ళు చేసే పని అనుకోవద్దు. It is for everybody who believes there's mighty power in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో గొప్ప శక్తి ఉందని ఎవరైతే నమ్ముతున్నారో వారందరికీ సాధ్యమే. The third thing, మూడవదిగా, they did not love their life unto death. మరణము వరకు తమ ప్రాణములను వారు ప్రేమించిన వారు కారు. If we really believe నువ్వు నిజంగా నమ్ముతున్నట్లయితే that eternity is more important than this earth, ఈ భూమి కంటే కూడాను శాశ్వత లోకము మనకు ముఖ్యము. we all say that, మనమందరికీ తెలుసు ఆ విషయం. but we must live like that. మనం ఆ విధంగా జీవించాలి. Lord, I'm here only for a short time, దేవా, స్వల్పకాలమే నేను ఇక్కడ ఉంటూ ఉన్నాను. and before I die I want to do the will of God. నేను మరణించక మునుపు నీ చిత్తాన్ని నేను చేయగోరుతున్నాను. I don't love my life. నా జీవితాన్ని నేను ప్రేమించడం I'm not లేదు. here to make money. నేను డబ్బు సంపాదన I'm కోసం not లేను. here to live comfortably or any such thing. సుఖమయంగా జీవించడం కోసం కూడా నేను లేను. Yeah, God gives us children, we have to look after those children. అదే పిల్లల్ని ఇస్తాడు దేవుడు, వారిని మనం పెంచాలి. But I'll tell you something. అయితే మరో మాట చెప్తున్నాను. I don't know whether Stephen was married, స్టెఫనుకు వివాహమైందో లేదో నాకు తెలియదు. but he died as a young man. అతడు ఒక యువకుడుగా మరణించాడు. I don't know if James the apostle was married, అపోస్తలుడైనటువంటి యాకోబు కూడాను వివాహం చేసుకున్నాడో లేదో but he తెలియదు. also died maybe when he was 35 years old or something. 35 సంవత్సరాల వయసులో అతను మరణించాడు. Young man. యువకుడు. I don't know if his wife had small children. ఒకవేళ భార్య ఉన్నట్లయితే చిన్న పిల్లలు ఉన్నారేమో. Do you think God cared for the children of James and Stephen when they died for him? యేసు కోసం మరణించినటువంటి స్టెఫను యాకోబు సంతానాన్ని, పిల్లలను దేవుడు సంరక్షించుంటాడా లేదా? I'm sure God would take care of them. దేవుడు తప్పకుండా వారి గురించినటువంటి చింత వహించుంటాడు. I heard in the last war, గత యుద్ధములో, there was in the Second World War, రెండవ ప్రపంచ యుద్ధంలో there was a man who was working very faithfully for some American company అమెరికా కంపెనీ కోసం చెప్పి నమ్మకంగా పనిచేస్తున్న ఒక వ్యక్తి in Malaysia or Singapore or somewhere. మలేషియా, సింగపూర్ ప్రాంతాల్లో, And there when the Japanese came, he was faithful to his company. జపాన్ వారు వచ్చినప్పుడు ఆయన తన కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్నాడు. And they killed him. అతన్ని వారు చంపివేశారు. And you know what that American company did? అమెరికా కంపెనీ ఏం చేసిందో తెలుసా అండి? They told his young widow, చనిపోయినటువంటి యవనుడు భార్య విధవరాలతో చెప్తున్నారు, we will take care of you. నీ గురించి మేము చింత వహిస్తాం. We'll give you the same salary we were giving him. అతడికి ఇస్తున్నటువంటి జీతం నీకు ఇస్తామమ్మా. Because he was faithful to our company. ఎందుకంటే మా కంపెనీలో నమ్మకంగా పనిచేశాడు. We will educate your children మీ freely. పిల్లలకు ఉచితంగా విద్యనిస్తాం. And you will never suffer any loss because your husband died for us. మా కోసం నీ భర్త చనిపోయాడు కాబట్టి నీకు నష్టము రానివ్వం. Do you think God is more faithful than that American company? అమెరికా కంపెనీ కంటే దేవుడు అంత నమ్మకస్తుడు కాదంటారా? Absolutely. అంతకంటే గొప్ప నమ్మకస్తుడు మన You దేవుడు. don't have to be afraid of. If you live for God, you don't have to be afraid that God will not take care of your children. దేవుడి కోసం మనం జీవిస్తున్నప్పుడు మన పిల్లల గురించి దేవునికి అప్పగించవచ్చు. When I left my job in the Navy, నావికా దళంలో నా ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు I gave all the money that I earned for God's work. నేను సంపాదించిన డబ్బంతా కూడా దైవ సేవకు ఇచ్చేశాను. Most of it I gave to Brother Buxing. దానిలో ఎక్కువ భాగము బక్సింగ్ గారికి ఇచ్చాను. I left the Navy with zero. నేను నావికా దళం విడిచిపెట్టినప్పుడు నాకు సున్నా, అంటే పైసలే లేవు. I was single and I didn't have any expenses. అప్పటికి నేను వివాహం చేసుకోలేదు కాబట్టి నాకు పెద్ద ఖర్చు లేదు. And then I got married. ఆ తర్వాత వివాహం చేసుకున్నాను. And the first few years of our married life, మా వైవాహిక జీవితం ఆరంభ సంవత్సరాల్లో we were very, very poor. మేము చాలా నిరుపేదలుగా ఉన్నాం. But we never got into debt. we never got into debt. మేము ఎప్పుడు కూడాను అప్పు చేయలేదు. And God took care of us. దేవుడు మా గురించి పట్టించుకున్నాడు. Now we're not like that today. Today God has blessed us in many ways. దేవుడు మమ్మల్ని ఈనాడు ఎన్నో విధాలుగా ఆశీర్వదించాడు అనుకోండి. Talking about 40 years ago when we got married.
మేము వివాహం చేసుకున్న 40 సంవత్సరాల క్రితం. And then we had children growing up. అప్పుడు చిన్న పిల్లలు పెరుగుతున్నారు. 4 boys. చిన్న 4 పిల్లలు, అబ్బాయిలు. And I said to the Lord, నేను ప్రభుతో చెప్పాను, I said, Lord, I take care of your children, you take care of mine. దేవా, నేను నీ పిల్లల గురించి పట్టించుకుంటాను, నువ్వు నా పిల్లల గురించి పట్టించుకో. I'll take care of your family, you take care of my family. నీ కుటుంబాన్ని గురించి నేను పట్టించుకుంటాను, నా కుటుంబాన్ని నువ్వు పట్టించుకో. I'll build your house, you build mine. నీ గృహాన్ని నేను నిర్మాణం చేస్తాను, నా గృహాన్ని నువ్వు నిర్మాణం చెయ్యి. I want to tell you, after 40 years, 40 సంవత్సరాల తర్వాత నా సాక్ష్యం, God has done a better job than I could have done. నేను నా కుటుంబాన్ని పట్టించుకోవడం కంటే దేవుడు పట్టించుకునే శ్రేష్టమైన కార్యం చేశాడు. If you honor God, he'll honor you. దేవుడిని నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. He'll take care of you and your family. నిన్ను నీ కుటుంబాన్ని ఆయన పట్టించుకుంటాడు. If you're a widow, నీవు విధవరాలవైతే, you don't have a husband, నీకు భర్త లేడు, God will be your husband. దేవుడు నీకు భర్తగా ఉంటాడు. If you don't have a father, young children, పిల్లలు అనాథలు కొందరు ఉంటారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, God will be your father. దేవుడు మీకు తండ్రిగా He ఉంటాడు. will take care of you better than any earthly father can ఈ do. లోకంలో ఏ తండ్రి కంటే కూడా మిన్నైన రీతిలో దేవుడు నిన్ను You don't కాపాడుతాడు. have to feel sorry for yourself. నీ గురించి విచారపడాల్సిన అవసరం లేదు. It's better to have God as your father than any earthly father. ఈ లోకంలో ఏ తండ్రి కంటే కూడా పరలోక తండ్రిని నువ్వు తండ్రిగా కలిగి ఉండడం గొప్ప. Just say, Lord, I trust you. దేవా, నిన్ను నేను నమ్ముతున్నాను. You know, many times you don't get what you need because you don't trust God. దేవుని యందు నమ్మకం లేదు కనుకనే నీ అవసరాలు తీరడం లేదు. If you seek God's kingdom first, all that you need on earth will be added to you. దేవుని రాజ్యాన్ని ముందుగా నీవు వెతికినట్లయితే అవసరాలన్నీ కూడాను దేవుడు తీరుస్తాడు. Don't love this life. ఈ జీవితాన్ని నువ్వు ప్రేమించొద్దు. Here it says they overcame Satan because they did not love this earthly life. ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని ప్రేమించలేదు గనుక సాతాను వారు జయించారు. Say, Lord Jesus, ప్రభువైన యేసు, I do not love this earthly life. దేవా, ఈ లోక సంబంధ ప్రేమ నాకు అక్కర్లేదు. I live for eternity. నేను శాశ్వత లోకం కోసం జీవిస్తున్నాను. This world is like living in I'm like a journey. ఈ లోకం అనేది కేవలం ఒక యాత్రా స్థలం మాత్రమే. It's like supposing you get into a train to go from here to Delhi. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి రైలు ఎక్కావు. I mean, there may be many inconveniences in the train. అసౌకర్యాలు ఉండవచ్చు ఆ రైలు బండిలో. The bed is not comfortable. నువ్వు పడుకునేటువంటి పడక సరిగా లేదు. The toilet is not very clean. తర్వాత అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు సరిగా లేవు. What do you say? ఏం చెప్తావు? Only a short time. అరే, కొద్ది సమయమే కదా, తట్టుకుందాం. I'm not going to live here forever in this train. ఇక్కడే నేను శాశ్వతంగా నివాసం ఉండలేదు రైలు I బండిలో. will soon reach my destination and there my loved ones will be there. గమ్యస్థానం చేరతాను, నా ప్రియులు అక్కడ నా కోసం ఎదురు చూస్తున్నారు. That's what we must say about our earthly life. ఈ లోక సంబంధంగా లోక జీవితానికి సంబంధించి ఆ మాట మనం చెప్పాలి. How many of you know this verse? నేను ఒక వచనం చూపెడుతున్నాను, మీకు ఎంతమంది One తెలుసు? day is with the Lord as 1,000 years. ప్రభువుతో ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం. We read that in 2 Peter chapter 3. 2 పేతురు 3వ అధ్యాయంలో One day, verse 8. 8వ వచనం అండి. Chapter 3 verse 8. 2 Peter 3. 2 పేతురు 3:8. One day is with the Lord as 1,000 years. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. Now I want you to do a little mathematics. ఇక్కడ లెక్కలు కొన్ని చెప్పాలని కోరుతున్నాను. Those who are good at mathematics. చాలా మంది లెక్కల్లో దిట్టగా ఉంటారండి. If 1,000 years equals 24 hours, according to this verse. ఈ వచనం ప్రకారము 1000 సంవత్సరాలు 24 గంటలతో సమానం అంటే, How much is 100 years? 100 సంవత్సరాలంటే ఎన్ని గంటలు, ఎంత సమయం? 2.4 hours, that's right. That means about 2 hours 25 minutes. 2 గంటల 25 నిమిషాలు. Let's say 2.5 hours. లేకుంటే 2.5 గంటలు అనుకోండి. So let's read this verse like this. ఈ వచనాన్ని ఈ విధంగా చదువుదామండి. 100 years is like 2.5 hours. 100 సంవత్సరాలు 2.5 గంటలతో సమానము. Do any of you think you'll live more than 100 years? 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తానని మీలో ఎవరైనా అనుకుంటున్నారా? Even if you live 100 years. 100 సంవత్సరాలు జీవించినా కూడా, How much is it? ఎంత అండి అది? 2.5 hours. 2.5 గంటలు మాత్రమే. What is that? It's like taking a train from here to Kazipet or something? ఇక్కడ నుంచి కాశీపేట వరకు వెళితే సరిపోతుందని కూడా 2.5 గంటల్లో. 2.5 hours. 2.5 గంటలేనండి ప్రయాణం. Little difficulty. కొంచెం కష్టం. Toilets are bad. మరుగుదొడ్లు బాగలేవు. No, everybody is squeezing, shouting, yelling. అందరూ కూడా కేకలు పెడుతున్నారు, పరిగెడుతున్నారు, రంకెలేస్తున్నారు. What do you say? ఏం చెప్తావు?
Only 2.5 hours, it's okay. 2.5 గంటలే కదా, తట్టుకుందాం, ఓపిక పడదాం. Let me be kind to everybody. అందరితో దయగా ఉందాం. I may never see them again. వాళ్ళని మళ్ళీ లోకంలో చూస్తానో లేదో తెలియదు. I'm amazed how people fight in the trains. They'll never see each other again, but they're fighting for those few minutes. ఈ రైలు బండిలో ఒకసారి ప్రయాణం చేస్తారు, మళ్ళీ చూడరు, కానీ ఎన్ని కొట్లాటలో. No, only 2.5 hours. 2.5 గంటలే కదండి. Don't love this life. ఈ లోకాన్ని నువ్వు ప్రేమించవద్దు. If you believe that there is an eternity coming, శాశ్వత లోకం ఉన్నది అని నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే we don't love this life. ఈ జీవితాన్ని నువ్వు ప్రేమించవు. I'm not saying we should waste our money. మన డబ్బును వ్యర్థం చేసుకోమని చెప్పట్లేదు. Live carefully. జాగ్రత్తగా జీవించండి. Take care of your children. పిల్లల గురించి జాగ్రత్తగా పట్టించుకోండి. Work hard. కష్టపడండి. Don't get into debt. అప్పులు చేయొద్దు. Don't live very simply. చాలా నిరాడంబరంగా జీవించండి. Don't waste money on unnecessary things. అనవసరమైన వాటి మీద డబ్బు ఖర్చు పెట్టొద్దు. Read your Bible. బైబిల్ చదవండి. Pray. ప్రార్థన చేయండి. Seek fellowship. సహవాసంలో ఉండండి. And live for Jesus Christ. యేసు కోసం మీరు జీవించండి. And be part of a good church. ఒక సంఘంలో బాగా అంగంగా ఉండండి. Jesus is coming soon. యేసయ్య త్వరలో వస్తూ ఉన్నాడు. We must be ready. మనం సిద్ధంగా ఉండాలి. Christ is coming. యేసయ్య వస్తున్నాడు. You are not supposed to live alone. మనము ఒంటరిగా జీవించలేము. Go to a good church. ఒక మంచి సంఘానికి where you'll be challenged to live a holy life. పరిశుద్ధ జీవితం జీవించడానికి సవాలు ఇచ్చే సంఘం. Where every Sunday you'll be challenged to live a holy life. పవిత్ర జీవితం జీవించడానికి ప్రతి ఆదివారం కూడా సవాలు ఇచ్చే సంఘం. And I hope all these 8 hours that you've heard the truth, ఈ 8 గంటలు దేవుని సత్యాన్ని మీరు విన్నారు, that it will produce a lasting fruit in your life. శాశ్వతంగా నిలిచి ఉండేటువంటి ఫలము మీలో వస్తుందని నమ్ముతున్నాను. Let's pray. ప్రార్థన చేద్దాం. Will you say, Lord, don't let me forget what I've heard in these 2 days? ఈ 2 దినాల్లో నేను వినినటువంటి సత్యములు నేను విడిచిపెట్టకుండా మర్చిపోకుండా సహాయం చేయము. Help me to live according to the light I received. నేను స్వీకరించినటువంటి వెలుగులో నడుచున్నట్టు నాకు సహాయం చేయము. I don't want to blame anybody else. ఎవరి మీద నేను నింద వేయాల్సిన అవసరం లేదు. Forgive my sin. నా పాపములు క్షమించు. Cleanse me in the blood. క్రీస్తు రక్తంలో కడుగుము. Thank you for defeating Satan on the cross. సిలువలో సాతానును ఓడించినందుకు నీకు వందనములు. Tell Satan, సాతానుతో చెప్పు, Satan, I don't belong to you. నేను నిన్ను ఓటమి చెందించా. I don't belong to you. సాతానుడా నేను నీకు చెందలేను. You can't touch me, Satan. సాతానుడా నీవు నన్ను ముట్టలేవు. You were defeated on the cross. సిలువలో నువ్వు ఓడించబడ్డావు. The Lord is my helper. ఎందుకంటే యేసయ్య దేవుడు నాకు సహాయకుడు. Say to Satan, Jesus Christ is my Lord. యేసు నాకు ప్రభు అని చెప్పిన సాతానుతో చెప్పు. Satan, Jesus defeated you on the cross. ఎందుకంటే సాతానుడా యేసయ్య నిన్ను సిలువలో జయించాడు. Say, the Lord is my helper. దేవుడే నాకు సహాయకుడు అని చెప్పండి. No, what can man do to me? మానవుడు నాకేం చేస్తాడండి? Thank you, Father in heaven. పరలోకమందున్న మా తండ్రి నీకు వందనములు. Thank you for making me your child. నన్ను నీ పిల్లవాడిగా చేసుకున్నందుకు నీకు వందనములు. I want to live for your glory all my days. ఈ జీవితంలో నీ మహిమార్థమై జీవిస్తాను. Fill me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపుము. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్.